తీసుకుందాం. వామ్మో సడన్ గా రియాక్షన్స్ ఒక్కటే తిరుగుతుంది, ఎవరు తిరగట్లేదు. బ్యాగ్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిట్టి ప్రపంచం. ఇది సండే బ్లాగ్ అండి. ఈ సండే రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి బయలుదేరాము. మేము పాలపిట సైక్లింగ్ పార్క్కి బస్సులో వెళ్ళాము. 195 బస్ నెంబరు, జేఎన్టీయూ దగ్గర నుంచి 30 రూపీస్ 25 రూపీస్ తీసుకుర్రు పర్ పర్సన్. అక్కడి నుంచి మళ్ళీ మేము హైటెక్ సిటీలో దిగాము. దిగి మళ్ళీ 10H బస్ ఎక్కాము. అక్కడి నుంచి అక్కడికి ఓన్లీ 10 రూపీసే తీసుకున్నారు. కొత్తగూడ క్రాస్ రోడ్స్ దగ్గర దిగాము. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్, లేదంటే ఆటోలో వెళ్ళాలన్నా అక్కడ 10 రూపీస్ అక్కడికి తీసుకెళ్తారు ఆటోలో. మీకు ఎంట్రీలోనే బోర్డు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 5:30 to 10 వరకు అండ్ ఈవినింగ్ 4 PM to 7 వరకు ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి పర్ అవర్కి ఎంత అని సైకిల్ 59 రూపీస్ ఉంటుంది పర్ అవర్కి. మేము 6 మెంబర్స్ ఉన్నాం కానీ ఒకేసారి 6 మెంబర్స్ ఒకటే ప్రైస్కి తీసేసుకున్నాం. అంటే 1 రూపీ డిఫరెన్స్ ఉంది నార్మల్గా ఒక్కొక్కరం తీసుకునేదానికి. 6 మెంబర్స్ ఒకేసారి కాంబోలో తీసుకోవడానికి 354 రూపీస్ ఉంది. మేము తీసేసుకొని 1 అవర్ ఇప్పుడు మనకి ఇప్పుడు 8:15కి ఇచ్చారంటే నెక్స్ట్ 9:15 లోపు ఇచ్చేసేయాలి. టికెట్ ఇస్తాం. ఎట్లా పడ్డావు సురేఖ? చూపి మళ్ళా. మళ్ళీ 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 ఫ్రంట్ బ్రేక్ వేస్తుంది. నేనేం పడలేదు అన్నట్టు. టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇచ్చేటైనా చూపించాలి వాళ్ళకి. అప్పుడు అక్కడ కింద పడింది మా సురేఖ. మేమేమో లేము ఆ సీన్లో. మా నవ్వు మౌనిక అక్కడ నిల్చొని ఉంటే కింద పడితే లేపకుండా ఇంకా నవ్వుతుందంట అక్క. ఆ పిల్లనేమో లేపకుండా నవ్వుతున్నవేంది అక్క అని. ఎవరైనా ఫ్రెండ్స్ కింద పడితే నవ్వుతాం ఫస్ట్, మనం నవ్వుడే వస్తుంది. పక్కన వాళ్ళు వచ్చి లేపిందాక మా అక్కకి అని మనం ఇప్పుడు లేపాలి కదా అని అట్లా థాట్ ఉందంట అక్కకి. వచ్చి మాకు చెప్పింది. సురేఖ కింద పడంగానే నేను యూటర్న్ తీసుకొని వచ్చేసాయి. ఇంకా అలా కొన్ని రీల్స్ తీసుకున్నాము నార్మల్గా ఎలా వస్తాయండి అని. బట్ పార్క్ మాత్రం చాలా బాగుంది. పికాక్ కూడా వచ్చింది, మేము చూసాము, వీడియోలో ఉంటుంది చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, మనకి ఇంకా చాలా బాగుంది. ఫ్లవర్స్ అయినా అక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ అయినా మొత్తం చాలా బాగుంది. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాం కదా, ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఇంకా దానికి 3 ఉండిద్ది. మేము వెళ్ళి స్టార్టింగ్లోనే కింద పడింది ఆ పిల్లకి. ఇంకా కింద పడగా మేము నవ్వడమే. నేను వెనక్కి వచ్చి లేపకుండా నవ్వుతున్నా, ఏమైంది అనుకుంటా. ఇంకా అదే నడుస్తూ ఉంది. అమ్మాయి వెళ్తుంటే మేము ఇంకా కింద పడిద్దేమో అనుకుంటా. ఆ అమ్మాయి వెనుక, అమ్మాయి మీరు వద్దు, నా పక్కన వద్దు, మిమ్మల్ని కూడా పడేస్తే వెళ్ళిపోండి అని ఆ పిల్ల అంటా. ఆ పిల్ల పట్టమేమో, నేను పడతానేమో అని. నేనంటే సింగిల్ హ్యాండ్ తోటి తొక్కుతున్నాను కదా, అంటే ఒక హ్యాండ్ తోటి ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నా కాబట్టి నేనేడ పడుతున్నాను. నేను చిన్నగా భయపడుకుంటా నేను దొక్కుంటా వస్తున్నా. ఇంకా అందరినీ వీడియో తీసుకుంటూ అలా వస్తున్నా. వస్తుంది కింద పడిన పిల్ల వెనక. మళ్ళీ సేమ్ స్పాట్కి వెళ్తే మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇంకా ఆ పిల్లని మామూలుగా ఆడుకోలేదు మేము. ఆ ప్లేస్ వచ్చిందంటే ఇంకా మీ ప్లేస్ వచ్చేసింది, కింద పడు మళ్ళీ సేమ్ స్పాట్లో అని. వస్తున్నా, వెళ్ళండి. నో వెళ్ళారుగా ముగ్గురు. కింద పడిన స్పాట్ ఉంది, మళ్ళీ పడుతురా. కింద పడిన స్పాట్ ఉంది, మళ్ళీ పడుతురా.